టీడీపీ నుంచి 14, జనసేన నుంచి 9 సీట్లు మాత్రమే కాపులకు దక్కాయి. వైసీపీ ఏకంగా 31 సీట్లు కాపు వర్గానికి కేటాయించింది. ఎంపీ సీట్లు మరీ దారుణం. వైసీపీ 5 ఎంపీ సీట్లు కాపులకు కేటాయిస్తే టీడీపీ కూటమి వారిని 3 సీట్లకు పరిమితం చేసింది. కమ్మ వర్గానికి మేలు చేసే క్రమంలో ఏపీలోని అన్ని సామాజిక వర్గాలకు చంద్రబాబు తీరని ద్రోహం చేశారు. చూస్తూనే ఉన్నారు. కాపులకు రాజ్యాధికారం తెస్తుందనుకున్న జనసేన కూడా కూటమిలో కలిపేసుకుని పీక నొక్కేశారు బాబు. సీట్ల కేటాయింపులో బాబు జమ్మిక్కిలు, మ్యాజిక్లు చూస్తే ఆయన నక్కి చిత్తులు ఎలాంటివో అర్థమవుతుంది. జనసేనను కూటమిలో కలుపుకున్న చంద్రబాబు కాపులకు కేవలం 23 సీట్లు వచ్చేలా చేశారు. టీడీపీ నుంచి 14, జనసేన నుంచి 9 సీట్లు మాత్రమే కాపులకు దక్కాయి. వైసీపీ ఏకంగా 31 సీట్లు కాపు వర్గానికి కేటాయించింది. ఎంపీ సీట్లు మరీ దారుణం. వైసీపీకి 5 ఎంపీ సీట్లు కాపులకు కేటాయిస్తే టీడీపీ కూటమి వారిని 3 సీట్లకు పరిమితం చేసింది. అంటే జనసేనను కూటమిలో కలుపుకున్న కాపులకు ప్రాధాన్యత దక్కకుండా చంద్రబాబు తెలివిగా అడ్డుకట్ట వేశారు. బ్రాహ్మణ, వైశ్య, కాపు వర్గాలు ఏపీలో బీజేపీ వైపు కొద్దిగా మొగ్గు చూపుతాయి. అలాంటి వర్గాలకు బీజేపీలో అసలు టికెట్లు లేకుండా చేశారు చంద్రబాబు. బీజేపీ తీసుకున్న 10 అసెంబ్లీ సీట్లలో 3 కమ్మ వర్గానికి దక్కేలా చక్రం తిప్పారు. 6 లోక్సభ సీట్లలో 1 కమ్మ వర్గానికి కేటాయించేలా ప్లాన్ చేశారు. మొత్తం మీద ఏపీలో బీజేపీ సీట్లలో బ్రాహ్మణ, వైశ్య, కాపులకు చోటే లేకుండా చేశారు చంద్రబాబు. ఎలా చూసుకున్న కూటమి వల్ల అంతిమంగా లబ్ధి పొందింది కమ్మ వర్గం కావడం ఇక్కడ విశేషం. చీకటి చంద్రుడు చంద్రబాబు పగలు బీజేపీతో ఉంటారు, రాత్రిళ్లు కాంగ్రెస్ తో రహస్యంగా మంతనాలు సాగిస్తారు. భవిష్యత్తులో తన అవసరాలకు పనికొస్తారనే ఉద్దేశంతోటే ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరిని, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిలకు పదవులిప్పించుకున్నారు. కాంగ్రెస్ బీజేపీలో చంద్రబాబుకి అంత పలుకుబడి ఉందా అనే అనుమానం రావచ్చు. కానీ డబ్బుతో ఏదైనా సాధ్యం చేయగల సమర్థుడు చంద్రబాబు. కాంగ్రెస్ బీజేపీకి దొడ్డిదారిలో ఎలక్షన్ ఫండ్ ముట్టచెప్పి ఆ 2 పోస్టులు కొనేశారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పీసీపీ అధ్యక్షుడు కావడం వెనుక కూడా చంద్రబాబు హస్తం ఉందనేది ఎవరు కాదనలేని వాస్తవం. బాబు స్లీపర్ సెల్ గా భావించే సీఎం రమేష్ బీజేపీలో చేరడం, అనకాపల్లి టికెట్ సాధించడం వెనుక పార్టీ ఫండ్ల వ్యవహారం కీలకంగా మారింది. అటు షర్మిల, సునీతతో జగన్ ఓట్ బ్యాంక్ ని దెబ్బతీయడానికి ట్రై చేస్తున్నారు చంద్రబాబు. ఇన్ని కుట్రలు, కుయుక్తులు జగన్ పై పని చేస్తాయా? 2024 ఎన్నికల్లో చంద్రబాబు అనుకున్నది సాధ్యమవుతుందా? వేచి చూడాలి.